అసలు ఉదయ్ శ్రీనివాస్ గారు అంటే అసలు సరే రాజకీయ రంగంలో రాకముందు వ్యాపార రంగంలోకి అసలు ఈ టీ టైం పెట్టాలి, అసలు కామన్గా ఒక మనిషి సరదాగా తాగేటువంటి టీ లేదా ఒక హ్యాబిట్తో తాగేటువంటి టీ అసలు అది పెట్టాలన్న ఆలోచన రావటం, దాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేయటం ఏంది, దాన్ని ఒక దేశవ్యాప్తంగా తీసుకెళ్ళటం ఏంది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఏంటి, అసలు ఏంది, అసలు ఆ ఫార్ములా ఎలా తీసుకొచ్చారు, ఎలా వెళ్ళింది? సార్ నేను అదే ఆనెస్ట్గా చెప్తాను సార్. సార్ నేను ఒక అబ్రాడ్లో ఉన్నప్పుడు సార్ ఒక కంపెనీలో ఉండేవాడిని. అక్కడ 80 మంది ఉంటే 80 మంది కింద ఒక కాఫీ షాప్ వచ్చి కాఫీ తాగటం. ఇక్కడ గుడగాంలోని సేమ్ బ్రాండ్ కాఫీ షాప్ ఉంది. అక్కడ 1200 మంది ఉంటారు. ఒకళ్ళు వచ్చి కిందకు వచ్చి ఆ కాఫీ తాగరు. ఏంటంటే అక్కడ అబ్రాడ్లో డెవలప్డ్ కంట్రీస్లో ఒక 5 రూపాయలు అవుతుంది అనుకోండి ఒక కాఫీ తయారు చేయడానికి, దాన్ని వాళ్ళు 10 రూపాయలకు అమ్ముతారు మంచి అంబియన్స్. అప్పుడు అందరూ 5 రూపాయలు పెడుతున్నారు. ఇలాంటి కాఫీ షాప్ అట్మాస్ఫియర్ ఉంది, తాగుతున్నారు. ఇండియాకి వచ్చేసరికి మీరు ఏదైనా మంచి కాఫీ షాప్కి వెళ్ళారనుకోండి 300 రూపాయలు ఇస్తారు కాఫీ, అది 15 రూపాయలు కూడా ఉండదు. ఏది రాకెట్ సైన్స్ ఏముందండి, పాలు కాఫీ పౌడర్ లేకపోతే పాలు టీ పౌడర్ షుగర్ అంతే కదండి. సో 300 వేస్తున్నారంటే ఇండియాలో మాత్రం మంచి ప్రోడక్ట్, మంచి నాణ్యమైన ప్రోడక్ట్ తాగాలి అన్న తినాలి అన్న 20 సార్లు 30 సార్లు రేట్లు ఉంటున్నాయి. డెవలప్డ్ కంట్రీస్లోనేమో ఒక్కసారి ఉంటుంది. సో అలాగా నాణ్యమైన ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్ అట్ రీజనబుల్ ప్రైస్ అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక మంచి టీ అంటే అండి, ది బెస్ట్ టీ పౌడరు, మంచి పాలు, మంచి ఆర్ఓ ఫిల్టర్ వాటరు, షుగరు కలిపితే టీ తయారు చేయడానికి 5 రూపాయలు అవుతుంది, 6 రూపాయలు అవుతుంది. దాన్ని 10 రూపాయలు పెట్టి అబ్రాడ్ లాగా స్టార్ట్ చేశాను. అంటే గుడ్ ప్రోడక్ట్ అట్ రీజనబుల్ ప్రైస్ తో స్టార్ట్ చేస్తే ఇండియా అంతా ఆదరించిందండి. అంటే ఇండియాలో మాత్రం మీరు ప్రపంచం అంతా కూడా కామన్ మ్యాన్ తోనే నిండిపోయి ఉంటారు సార్. అంతే ఎక్కువగా దాదాపు 95% మంది అంతే. ఏ దేశానికైనా వెళ్ళండి, ఎక్కడైనా కామన్ మ్యాన్ కి మంచి వస్తువు సరైన ధరలో దొరికితే దాన్ని ఆదరించిన వాళ్ళు అంటూ ఎవరో ఉండరు సార్. సో అలాగే నేను కూడా టీ అంటే 150 కోట్ల మంది ప్రజల్లో 100 కోట్ల మంది తాగే టీ 100 కోట్ల మంది తాగుతారని మన ఇండియాలో. దానికంటూ ఒక బ్రాండ్ లేదు. అవును, దానికంటూ ఒక బ్రాండ్ లేదేంటి అని చెప్పి అలాగే నేను ఆ టీ టైమ్ అనే ఒక బ్రాండ్ని నిజంగా ఒక రీసెర్చ్ చేసి హోంవర్క్ చేసి గోదావరి జిల్లాలోనే ఫస్ట్ షాప్ స్టార్ట్ చేసి గోదావరి జిల్లా అక్కడే స్టార్ట్ చేశాను. మా జిల్లాలోనే స్టార్ట్ చేస్తే ఈరోజు 4800 అయినాయండి. 4800 టీ టైమ్ షాప్స్. అవునండి.